ఇప్పుడు మనం చూసేది కంటిన్యూస్ సిరీస్. ఇంతకుముందు వీడియోస్లో ఏం నేర్చుకున్నాం మనం? ఇండివిజువల్ సిరీస్ చూసాము, డిస్క్రీట్ సిరీస్ కూడా చూసుకున్నాం. ఇండివిజువల్ సిరీస్ చూసుకుంటే కనుక ఇండివిజువల్ సిరీస్లో డేటా అనేది సింగిల్ లైన్లో డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ ఇచ్చే వాల్యూస్ అది సింగిల్ వాల్యూ అయినా, డబుల్ వాల్యూస్ అయినా, ట్రిపుల్ వాల్యూస్ అయినా ఏదైనా ఏమంటుంది, ఒక సింగిల్ లైన్కి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇండివిజువల్ సిరీస్లో మనం 2 మెథడ్స్ చేసాం, డైరెక్ట్ మెథడ్ అండ్ ఇండైరెక్ట్ మెథడ్. అలానే దానికి కంటిన్యూషన్ చూస్తే కనుక మనం డిస్క్రీట్ సిరీస్ కూడా చూసాం. డిస్క్రీట్ సిరీస్లో ఏమైంది, డిస్క్రీట్ సిరీస్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనం 3 మెథడ్స్ని ఫాలో అయ్యాం, డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఇలా ఏ మెథడ్ చూసినా, అంటే ఏ సిరీస్ చూసుకున్నా, ఇండివిజువల్ సిరీస్ చూసుకున్నా, డిస్క్రీట్ సిరీస్ చూసుకున్నా, అంటే వ్యక్తిగత శ్రేణులు, విచ్ఛిన్న శ్రేణులు, ఇలా ఏ శ్రేణులు చూసినా మనకి ఏమవుతుంది అంటే మనం చేసే ప్రొసీజర్ అనేది మెథడ్ని బట్టి మారుతూ ఉంటుంది. సో ఫార్ములాస్ అనేవన్నీ కూడా మీకు చూడడానికి ఒకలానే ఉంటాయి, కానీ మనం చేసే సిరీస్ని బట్టి మనం యూజ్ చేసే ఫార్ములా మెథడ్ అనేది మారుతూ ఉంటుంది. సో ఈ కంటిన్యూస్ సిరీస్ కూడా అయిపోయిన తర్వాత ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్లో ఉండే ఫార్ములాస్ అన్నీ కూడా మీకు నేను ఒక పేజ్లో చూపిస్తాను. ఇప్పుడు మనం కంటిన్యూస్ సిరీస్ చూద్దాం. ఇండివిజువల్ సిరీస్లో ఏం చెప్పుకున్నాము, డేటా అనేది డిపెండ్ అపాన్ ఓన్లీ సింగిల్ లైన్. డిస్క్రీట్ సిరీస్ వచ్చేసరికి ఏమవుతుంది, 2 వేరియబుల్స్ని కంపేర్ చేస్తున్నాం మనం అక్కడ. అంటే మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, శాలరీ, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, అలానే హైట్ అండ్ వెయిట్, లేదంటే హైట్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇలా 2 కేటగిరీస్ని మనం కంపేర్ చేస్తున్నాం. అలానే ఇక్కడ కంటిన్యూస్ సిరీస్లో ఏమవుతుందంటే, కంటిన్యూస్ సిరీస్ వచ్చేసరికి మనకి ఇక్కడ డేటా అనేది 2 క్లాస్ ఇంటర్వెల్స్లో ఉండిపోతుంది. క్లాస్ ఇంటర్వెల్స్ అంటే తరగతి అంతరం. ఈ తరగతి అంతరం మధ్యలో ఏదైతే డేటా మనకి ఇంక్లూడ్ అయి ఉంటుందో దాన్నే మనం కంటిన్యూస్ సిరీస్ అంటాం. సో చూడండి, కంటిన్యూస్ సిరీస్లో మనకి ఫార్ములా ఏంటి, x బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా fx బై n. కామన్గా తెలుసు, మనం అర్థమెటిక్ మీన్ని దేంతో ఇండికేట్ చేస్తాము, x బార్తో ఇండికేట్ చేస్తాం. ఈ అర్థమెటిక్ మీన్ని షార్ట్లో మనం ఏం చేస్తాం, am అని కూడా పిలుస్తాం. అలానే సిగ్మా fx అంటే వాల్యూస్ ఏం చెప్తున్నారు, x వాల్యూస్ మల్టిప్లైడ్ విత్ దేర్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్. అంటే మనకి x ఏదైతే వాల్యూస్ వస్తున్నాయో ఆ వాల్యూస్ని ఏం చేస్తున్నాము, ఫ్రీక్వెన్సీ వాల్యూస్తో మల్టిప్లై చేస్తున్నాం. సో x వాల్యూస్ని ఫ్రీక్వెన్సీ వాల్యూస్తో మల్టిప్లై చేస్తే వచ్చేదే మనకి సిగ్మా fx. నెక్స్ట్ చూస్తే ఏముంది, n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని టోటల్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, n, దట్ ఈస్ కాల్డ్ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు ఈ కంటిన్యూస్ సిరీస్ని మనం కంటిన్యూస్ సిరీస్ని మనం అప్లై చేయాలి అంటే ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలో చూద్దాం. స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 1లో ఏం చెప్తున్నారు మనకి, జనరల్గా మనం ఇక్కడ x అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అదేంటి, అన్ని సమ్స్లో మనకి x ఇచ్చేస్తున్నారు కదా, కంటిన్యూస్ సిరీస్లో కూడా ఆల్రెడీ x ఉంటుందని చెప్పుకున్నాం, మళ్ళీ కొత్తగా x ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి అంటారా. క్లాస్ ఇంటర్వెల్స్ అంటే కంటిన్యూస్ సిరీస్ వచ్చేసరికి ఏమవుతుందంటే డేటా అనేది క్లాస్ ఇంటర్వెల్స్లో ఉంటుంది. అది ఎలా అంటే లోయర్ లిమిట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్, అప్పర్ లిమిట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్. అంటే ఎగువ అవధి, దిగువ అవధి అని మనకి 2 ఉంటాయి. ఈ ఎగువ అవధిని, దిగువ అవధిని కలిపేసి బై 2 చేస్తేనే మనకి ఏమవుతుందంటే x వాల్యూ అనేది వస్తుంది. తర్వాత ఏం చేస్తాము, ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని, అంటే n కావాలి కాబట్టి, ఇంకోండి మనకి n కావాలి కాబట్టి ఫ్రీక్వెన్సీస్ని టోటల్ చేస్తాము. నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని ఈ x వాల్యూస్తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, fx వస్తుంది. ఈ fxని మనం ఏం చేస్తున్నాం, ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. అలానే ఇలా ఫైండ్ అవుట్ చేసిన ఆన్సర్స్కి లాస్ట్గా ఏం చేస్తాం, ఫార్ములా అనే దాన్ని అప్లై చేస్తాం. సో ఇప్పుడు చూడండి, చెప్పుకున్నాం డేటా అనేది గ్రూప్ ఆఫ్ వాల్యూస్, అంటే తరగతి అంతరాల మధ్య ఉంటుంది అని. ఫస్ట్ మనకి మార్క్స్ ఇచ్చారు, ఇచ్చిన మార్క్స్ని మనం ఏం చేసాము, గ్రూప్స్లో చెప్తున్నాం. 0 to 10 అని, 10 to 20 అని, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60 అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం, గ్రూప్స్లోకి ఇండికేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో 0 నుంచి 10 మార్క్స్ ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చినాయి, 5 మెంబర్స్కి వచ్చింది. అలానే 10 మార్క్స్ నుంచి 20 మార్క్స్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 10 మెంబర్స్ ఉన్నారు. 20 మార్క్స్ టు 30 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 25 మెంబర్స్ ఉన్నారు. 30 to 40 వచ్చిన వాళ్ళు 30 మెంబర్స్ ఉన్నారు. 40 to 50 వచ్చిన వాళ్ళు 20 మెంబర్స్ ఉన్నారు. 50 to 60 వచ్చిన వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు. ఇలా ఏం చేస్తున్నామంటే ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అని చెప్పి వాళ్ళ కేటగిరీ ప్రకారం మనం డివైడ్ చేస్తున్నాం. కాబట్టి వీటిని
క్లాస్ ఇంటర్వెల్స్, తరగతి అంతరాలు అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ అని. వీటినే మనం తరగతి ఎగువ అవధి, దిగువ అవధి అంటాం. అప్పర్ లిమిట్, లోయర్ లిమిట్. ఈ రెండింటిని కలిపేసి బై 2 చేస్తేనే మనకి ఏమవుతుంది, అసలు ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. అలా వచ్చిన ఎక్స్ వాల్యూస్ని ఏం చేస్తాము, ఫ్రీక్వెన్సీ వాల్యూస్తో మల్టిప్లై చేస్తాం. ఇదిగోండి, కంటిన్యూస్ సిరీస్ అంటే అవిచ్ఛిన్న శ్రేణులు. అవిచ్ఛిన్న శ్రేణుల్లో మనం యూజ్ చేసేది ప్రస్తుతం డైరెక్ట్ మెథడ్, ప్రత్యక్ష పద్ధతి. ప్రత్యక్ష పద్ధతిలో ఎక్స్ని ఫస్ట్ ఏం చేయాలి, మనం ఎక్స్ కనుక్కోవాలి. ఎక్స్ కనుక్కోవాలంటే ఏం కావాలి, మనకి మధ్య విలువలు అనేవి కావాలి. మధ్య విలువలు ఎలా వస్తాయి, ఒక తరగతి యొక్క ఎగువ అవధి, దిగువ అవధి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ దానికి ఎక్స్ కనుక్కోవాలనుకోండి, 0 + 10 = 10. ఈ 10ని బై 2 చేస్తే ఎంత వస్తుంది, మనకి 5 వస్తుంది. సో 5 = x. అలా ఎక్స్ వాల్యూస్ని కనుక్కోవాలి. ఇలా వచ్చిన ఎక్స్ వాల్యూస్ని ఏం చేస్తాం, మనం వాటికి ఎదురుగా గల పౌనఃపున్యాలు అంటే ఫ్రీక్వెన్సీ అంటే విద్యార్థుల సంఖ్యతో మనం ఇంటూ చేస్తాం. ఇంటూ చేస్తే మనకి ఏమొస్తుంది, సిగ్మా ఎఫ్ఎక్స్ వస్తుంది. ఇలా వచ్చిన సిగ్మా ఎఫ్ఎక్స్ని ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన ఫార్ములాని బేస్ చేసుకొని అసలు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ ఫార్ములాని మనం ఏం చేస్తాం, తీరా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. x⁻ అర్థమెటిక్ మీన్, అంక మధ్యమము. దీన్నే మనం ఏఎం అని కూడా పిలుస్తాము. సిగ్మా ఎఫ్ఎక్స్ ఏమంటున్నారు, తరగతుల మధ్య విలువలను వాటికి ఎదురుగా గల పౌనఃపున్యాలతో గుణించగా వచ్చిన లబ్ధాల మొత్తము. పౌనఃపున్యము అంటే విద్యార్థుల సంఖ్య. విద్యార్థుల సంఖ్యనే మనం పౌనఃపున్యము అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇంకా లాస్ట్లో మనకు కావాల్సింది ఎన్. ఎన్ అంటే మొత్తం పౌనఃపున్యాలు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇచ్చిన విద్యార్థుల సంఖ్య మొత్తాన్ని కలిపితే మనకి ఏమొస్తుంది, ఎన్ అంటే పౌనఃపున్యము. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి వస్తాయి. సో ప్రాబ్లమ్స్ కూడా చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, మనం నెక్స్ట్ పేజ్లో దీని ఆన్సర్ అనేది సాల్వ్ చేద్దాం. ఆల్రెడీ మనం బిఫోర్ పేజ్లో క్వశ్చన్ నోట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా ప్రాబ్లమ్కి సంబంధించిన టేబుల్ అనేది మనం డ్రా చేద్దాం. సో ఫస్ట్ టేబుల్ డ్రా చేసే ముందు మనం ఏ మెథడ్ని అయితే యూజ్ చేస్తున్నాం ఆ మెథడ్కి సంబంధించిన హెడ్డింగ్స్ అప్లై చేయాలి కాబట్టి కొంత ప్లేస్ అనేది వదిలేసేయండి. ఎప్పుడైతే మనం టేబుల్ని నీట్గా డ్రా చేసి హెడ్డింగ్స్ అనేవి అప్లై చేస్తామో చూసే వాళ్ళకి మంచి ఇంప్రెషన్ వస్తుంది, అలానే మనకి బెటర్ మార్క్స్ కూడా వస్తూ ఉంటాయి. టేబుల్ ఎంత ఫ్రీగా కంఫర్టబుల్గా డ్రా చేస్తే మనకి చూడడానికి డేటా అనేది అంత కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే, టేబుల్ డ్రా చేశాను. ఇప్పుడు ఏం చేద్దాం, హెడ్డింగ్ అనేది అప్లై చేద్దాం. మనం యూజ్ చేసేది కంటిన్యూస్ సిరీస్. దీన్నే మనం అవిచ్ఛిన్న శ్రేణులు అని పిలుస్తాం. అంక మధ్యమంలో ఇది మనకి లాస్ట్ మెథడ్. ఇదే పద్ధతి డైరెక్ట్ మెథడ్ అంటే ప్రత్యక్ష పద్ధతి. సో హెడ్డింగ్స్ ఇచ్చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, మెయిన్ హెడ్డింగ్స్ అనేవి అప్లై చేయండి. ఫస్ట్ మనం మార్క్స్ వేసుకుంటాం. అలానే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఈ రెండు కూడా మనకి కామన్ పాయింట్స్, ఎందుకంటే ఇవి మనకి ఆల్రెడీ ప్రాబ్లంలోనే ఇచ్చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్న డేటాని ఇక్కడ నోట్ చేద్దాం. సో బిఫోర్ పేజ్లో మనకి మార్క్స్ ఇచ్చారు. ఆ మార్క్స్ అనేవి 0 to 10తో స్టార్ట్ అయ్యి 50 to 60తో ఎండ్ అవుతుంది.
0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50 అండ్ 50 to 60తో ఎండ్ అయిపోతుందని చెప్పుకున్నాం. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ వాల్యూస్ వేయండి. అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 5, 10, 25, 30, 20 అండ్ 10. ఇవి మనకి ఫ్రీక్వెన్సీ వాల్యూస్. ఇంకా నెక్స్ట్ ఏం కావాలి, సమ్ నోట్ చేసేసుకున్నాం. ఫస్ట్ మనం ఇక్కడ ఫార్ములా రాసుకుందాం. ఫార్ములాని బట్టి మనం ఏం చేద్దాము, మిగతా 2 కాలమ్స్ని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. x bar is equal to sigma fx by n. ఇప్పుడు మనకు కావాల్సింది చూడండి, ఇంతకుముందు ఇండివిజువల్ సిరీస్లో కానీ డిస్క్రీట్ సిరీస్లో కానీ ఇచ్చిన ప్రాబ్లమ్ని డైరెక్ట్గా మనం ఏం చేస్తాం అంటే ఇచ్చిన మార్క్స్ని డైరెక్ట్గా ఎక్స్తో క్యాలిక్యులేట్ చేసేస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఇచ్చిన మార్క్స్ని మనం డైరెక్ట్గా ఎక్స్తో క్యాలిక్యులేట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఈ వాల్యూస్ అనేవి గ్రూప్ ఆఫ్ వాల్యూస్, అంటే అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ మధ్యలో ఉంది, ఎగువ అవధి మరియు దిగువ అవధి. సో ఇక్కడ 2 వాల్యూస్ మధ్యలో డేటా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, మిడ్ వాల్యూ అంటే మధ్య విలువ x అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు x ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేస్తామంటే చూడండి, 0 + 10 = 10. సో 10కి 0 కలిపితే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది, 10 అవుతుంది. ఇప్పుడు ఈ 10 ఏం చేయాలి, బై 2తో మల్టిప్లై చేయాలి. చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. అవి మీకు నేను ఇక్కడ వేసి చూపిస్తాను. ఎగ్జాంపుల్ వర్కింగ్ నోట్, ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఇక్కడ వర్కింగ్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ వాల్యూ 0, దాని కంటిన్యూషన్ ఉన్న వాల్యూ 10, దీన్ని బై 2 చేయండి. 0కి 10 కలిపితే మనకు వచ్చే ఆన్సర్ 10/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో 5 తీసుకొచ్చి ఇక్కడ వేసేయండి. నెక్స్ట్ కంటిన్యూషన్ ఏముంది, 10 to 20 అంటే 10 + 20/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 30/2 అంటే మనకు వచ్చిన ఆన్సర్ 15. కాబట్టి 15 వేసేయండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 20 + 30 = 2 అంటే 50/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 25. అలానే 30 + 40/2 అంటే 70/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 35. అండ్ నెక్స్ట్ ఏమున్నాయి, 40 + 50/2 అంటే 90/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 45. నెక్స్ట్ 50 + 60/2 దట్ మీన్స్ 110/2 అండ్ 55. ఓకే, సో ఇవి చూసారు కదా, ఈ రెండింటిని అంటే అప్పర్ లిమిట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్, లోయర్ లిమిట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్, తరగతి ఎగువ అవధి మరియు దిగువ అవధి, ఈ రెండింటిని బై చేస్తే మనకి ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ ఎక్స్ వాల్యూస్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎక్స్ వాల్యూస్ వచ్చేసినాయి. వచ్చిన నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఏమనుకుంటాం మనం, ఎఫ్ అనుకుంటాం. కాబట్టి ఇంక మనకి ఏం కావాలి, ఎఫ్ఎక్స్ కావాలి. ఎఫ్ఎక్స్ కావాలి అంటే ఏం చేయాలి, ఎఫ్ వాల్యూస్ని ఎక్స్ వాల్యూస్ని మల్టిప్లై చేయండి. 5 5s 25, 10 15s 150 and next 25 25s 625 and next 30 35s 1050, next 20 45s 900 and 10 55s 550.
ఇవి మనకి వచ్చిన ఆన్సర్స్. ఇప్పుడు ఏం చేయాలి, ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని కూడా టోటల్ చేయండి. సో టోటల్ కోసం నీట్గా కాలమ్ డ్రా చేసుకోండి. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మొత్తం పౌనఃపున్యం, దట్ ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకి 100 ఉంది. అలానే ఎఫెక్ట్స్ని క్యాలిక్యులేట్ చేయండి. $3,300 మనకి ఏ వాల్యూస్, సిగ్మా ఎఫెక్స్. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయండి. ఫార్ములా అప్లై చేసే ముందు ఏ వాల్యూస్కి ఆ వాల్యూ నోట్ చేయండి. సిగ్మా ఎఫెక్స్ ఎంత వచ్చింది మనకి 3,300, n ఈజ్ ఈక్వల్ టు 100. సో x బార్ ఈజ్ ఈక్వల్ టు 3,300 బై n. Therefore x bar is equal to 0 0 0 0 cancel 133 33. ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, కింద ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో ఇక్కడ వర్కింగ్కి కింద లైన్ డ్రా చేసి వస్తున్నాను నేను. అటు తెలుగు వాళ్ళకి ఇటు ఇంగ్లీష్ వాళ్ళకి. ఓకే, సో ఈక్వల్గా డ్రా చేసాం. సో ఇప్పుడు x బార్ ఇజ్ ఈక్వల్ టు అంక మధ్యమము సిగ్మా ఎఫెక్స్ ఇజ్ ఈక్వల్ టు తరగతుల మధ్య విలువలను వాటికి ఎదురుగా గల పౌనఃపున్య విలువలతో గుణించగా వచ్చిన లబ్ధాల మొత్తము. ఇది మనకి సిగ్మా ఎఫెక్స్. ఇప్పుడు మనకి n కావాలి కదా, n ఈజ్ ఈక్వల్ టు మొత్తం పౌనఃపున్యం. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళకి చూద్దాం ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ మనకు కావాల్సింది x బార్. అర్థమెటిక్ మీన్. నెక్స్ట్ సిగ్మా ఎఫెక్స్. x values multiplied with their frequency values. And next n is equal to total number of observations. ఇది మనకి ప్రాబ్లం. ఒకసారి దీన్ని క్లియర్గా మళ్ళీ పైనుంచి చూద్దాం. ఫస్ట్ ఎప్పుడు కూడా ఇచ్చిన ప్రాబ్లంకి మీరు
ఏ మెథడ్ అయితే మనం చేస్తున్నామో దాన్ని ఖచ్చితంగా హెడ్డింగ్ అనేది ఇండికేట్ చేయండి. అది ఇండివిజువల్ సిరీసా, డిస్క్రిట్ సిరీసా, కంటిన్యూస్ సిరీసా. అలానే మనం సిరీస్ని వేసేటప్పుడు అందులో ఏ మెథడ్ని ఫాలో అవుతున్నాం, డైరెక్ట్, ఇండైరెక్ట్ ఆర్ స్టెప్ డీవియేషన్, అంటే ప్రత్యక్ష లేదా పరోక్ష లేదా సోపాన విచలనాల పద్ధతి. ఇందులో ఏ పద్ధతిని అయితే మనం ఫాలో అవుతున్నామో ఆ పద్ధతికి సంబంధించిన హెడ్డింగ్స్ అనేవి మెన్షన్ చేయండి. నెక్స్ట్, ఇచ్చిన ప్రాబ్లమ్ని యాస్టీస్గా మనకి ఎప్పుడు హారిజాంటల్గా ఇస్తున్నారు, దాన్ని ఏం చేస్తాం మనం వర్టికల్ వేలో ప్రాబ్లమ్ని నోట్ చేసేయండి. ప్రాబ్లమ్ని నోట్ చేసిన తర్వాత మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఏం సాల్వ్ చేయాలి, మనకి ఏ వాల్యూస్ కావాలి అనే వాటికి కాలమ్స్ అనేవి అరేంజ్ చేసుకోండి. ఇచ్చిన మార్క్స్ అనేవి గ్రూప్ ఆఫ్ వాల్యూస్, అంటే 2 తరగతి అంతరాలకి క్లాస్ ఇంటర్వెల్స్కి మధ్యలో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాము, లోవర్ లిమిట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్, అప్పర్ లిమిట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్, ఈ 2 క్లాస్ ఇంటర్వెల్స్ని కలిపేసి బై 2 చేయాలి. అవి ఎలా చేయాలి అనేవి మనం కింద ఆల్రెడీ వర్కింగ్లో చూసాం. ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ 0 అయింది, సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ 10 అయింది. ఈ రెండింటిని కలిపి బై 2 చేస్తే మనకి ఎంత వచ్చింది, 5 వచ్చింది. కాబట్టి 5 తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం, యాస్టీస్గా ఎక్స్ వాల్యూలో వేసుకున్నాం. అలానే సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ యొక్క వాల్యూస్ వచ్చేసి ఒకటి 10 అయింది, ఇంకొకటి 20 అయింది. ఈ రెండింటిని కలిపి బై 2 చేస్తే మనకి ఎంత వచ్చింది, 15 వచ్చింది. అలా ఏం చేసాం మనం, స్టార్టింగ్ వాల్యూ నుంచి ఎండింగ్ వాల్యూ వరకు దాని ఆపోజిట్లో ఏదైతే డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్ని కలిపి బై 2 చేస్తే మనకి ఏమైంది, మిడిల్ వాల్యూ వచ్చింది. అలా వచ్చిన మిడిల్ వాల్యూస్ని మనం ఏం చేసాం, ఎక్స్ కింద క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు వచ్చిన ఎక్స్ని ఏం చేయాలి, దానికి ఆపోజిట్లో ఉండే ఫ్రీక్వెన్సీ వాల్యూస్లో, దాని పక్కన ఏదైతే ఉందో ఆ ఫ్రీక్వెన్సీ వాల్యూస్తో మల్టిప్లై చేయాలి. అంటే 5 5 = 25, 10 15 = 150, 25 25, 6 25. ఇలా ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని ఎక్స్ వాల్యూస్తో మల్టిప్లై చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్లస్ వాల్యూస్ తప్ప మైనస్ వాల్యూస్ ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా బ్యాలెన్స్ చేయండి. చేస్తే మనకి ఎంత వచ్చింది, 3300. అలానే n అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని కూడా ప్లస్ చేయండి. దీన్ని మనం ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యం అని కూడా పిలుస్తాం. చేస్తే ఎంత వచ్చింది మనకి 100. ఈ వచ్చిన దాన్ని ఫార్ములాలో అప్లై చేయండి. x బార్ = సిగ్మా fx బై n. అలానే సిగ్మా fx ఎంత వచ్చింది మనకి, 3300. n = 100 వచ్చింది. ఇప్పుడు 2 వాల్యూస్ని బై చేస్తే మనకి ఎంత వచ్చింది, 33 వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసాం, వచ్చిన ఫార్ములాని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వచ్చిన ఆన్సర్ కరెక్ట్గా ఉండి టేబుల్ అండ్ మెథడ్స్ అనేవి పర్ఫెక్ట్గా హెడ్డింగ్స్ అనేవి అప్లై చేస్తే మనకి ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. ఓకే, ఇది మనకి డైరెక్ట్ మెథడ్. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం ఎలా చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం.